ఐక్యత గురించి బైబిల్ ఏమి తెలియజేస్తుందో దాని గురించి మనం వినబోతూ ఉన్నాం. ఐక్యత వలన కలిగేటువంటి మేలు, మనోహరము, సంతోషము, సమాధానము, అభివృద్ధి అనేటువంటివన్నీ కూడా ఐక్యతలో నుంచి లభించేటువంటివి. కనుక సంఘముగా మనమందరము, అలాగే కుటుంబాలుగా మీ కుటుంబాలలో ఐక్యత కలిగి ఉండడం వలన అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం, అలాగుననే అది దేవుని దృష్టికి మానవుల యొక్క దృష్టికి కూడా మనోహరమైనదిగా, మేలుకరమైనదిగా ఉండబోతూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి వాక్యం కీర్తన గ్రంథం 133వ కీర్తన, అందులో రాయబడినటువంటి 3 వచనములు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 133వ కీర్తన 1, 2, 3 వచనములు మనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! ఏ కుటుంబంలోనైనా ఐక్యత ఉంటే ఆ కుటుంబం సమాజము దృష్టికి అది చాలా మనోహరముగా కనబడుతుంది. వాళ్ళందరినీ చూడండి, ఒకటే మాట, ఒకటే మాట. వాళ్ళు ఎంత ఐక్యంగా ఉన్నారో అని ప్రజల దృష్టికి అది చూడముచ్చట అయినటువంటిదిగా, అది ఎంతో మరి మనోహరమైనటువంటిదిగా ఉంటుందట. అంతేకాదు, ఐక్యత కలిగి నివసించుట వలన మేలు కూడా ఉందట. ఆ మేలేంటో, ఒకవేళ ఐక్యతగా ఉండకపోవటం వలన కలిగేటువంటి కీడు ఏంటో ఈరోజు మనం ధ్యానిస్తూ ఉంటుండగా, మనమే మేలును కోరుకున్నటువంటి వారమైతే కుటుంబాలలో ఐక్యతను మనం కలిగి ఉన్నాం. అది చాలా మనోహరమైనటువంటిది. 2వ వచనములో అది అని చెప్పబడుతూ ఎట్లా పోల్చాడు అంటే, అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును, తల మీద పోయబడి. అహరోను అనగా యాజక వంశానికి మూల పురుషుడుగా ఉంటూ ఉన్నాడు. లేవి గోత్రంలో దేవునికి యాజకత్వం జరిగించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అతన్ని అభిషేకించినప్పుడట తల మీద పోయబడినటువంటి ఆ యొక్క తైలము అంగీ మీదుగా కారి దిగజారినటువంటి పరిమళ తైలము వలె ఉంటుంది. అంటే తల మీద నుంచి కింద వరకు కూడా అభిషేకింపబడినటువంటి స్థితి, ఆశీర్వదింపబడినటువంటి స్థితి, ఎంపిక చేయబడినటువంటి స్థితి, ఏర్పరచబడినటువంటి స్థితి లాగా ఉంటుందండి. నిజముగా ఐక్యత కలిగినటువంటి కుటుంబాలు దేవుని వలన ఏర్పరచబడినటువంటివిగా ఉంటుంటాయి ప్రియులారా. 3వ వచనంలో సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. చూసారా, సియోను కొండ మీదికి దిగి వచ్చినటువంటి హెర్మోను మంచు, అది తెల్లనిదిగా, స్వచ్ఛమైనటువంటిదిగా ప్రియులారా. అది దాని మీద కురిసినప్పుడు అక్కడ ఒక పరిశుద్ధత కనబడుతుంది, అక్కడ ఒక స్వచ్ఛత కనబడతా ఉంటుంటుంది. అంతేకాకుండా ఎక్కడైతే ఈ యొక్క ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండవలెనని యెహోవా
సెలవిచ్చుచు ఉన్నాడు. ఐక్యత ఉన్నటువంటి చోట మేలు, ఐక్యత అనేటువంటిది మనోహరం, ఐక్యత ఉన్నటువంటి చోట ఆశీర్వాదం ఉండాలి అని, ఐక్యత ఉన్నటువంటి చోట శాశ్వతమైనటువంటి జీవం కూడా ఉండాలి అని దేవుడు సెలవిచ్చుచు ఉన్నాడట ప్రియులను. కనుక ఇంతటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఐక్యత ద్వారా మనందరికీ కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. సృష్టి ఆరంభములో దేవుని చేత సృజించబడినటువంటి మొట్టమొదటి మూల పురుషుడు, మూల స్త్రీ అయినటువంటి ఆదాము అవ్వలతో దేవునికి చాలా అన్యోన్యత ఉండేది, చాలా ఐక్యత ఉండేది, వారి మధ్య చాలా సమాధానం ఉండేది. దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఏది దాచకుండా వాళ్ళకి తెలియచేస్తూ ఉండేవాడు. అంత మాత్రమే కాదు, దేవుడు సృజించిన ప్రతి దానిలో కూడా వాళ్ళని పాలి భాగస్తులు చేస్తాడు. అంతేకాకుండా మీరు ఏలండి అనేటువంటి అధికారాన్ని కూడా ఇచ్చాడు. నేను దేవుణ్ణి, మీరు మనుషులు, మీరు అట్లానే ఉండాలి అని సరిహద్దులేమి దేవుడు నియమించలేదు. మన దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం అదే. నేను కూడా సేవకునిగా ఇలాంటి విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు చాలా మట్టుకి వాక్యం చెప్పినప్పుడు ఖండితంగా వాక్యం చెప్తాను, క్రమపరచబడవలసి వచ్చినప్పుడు క్రమపరుస్తూ ఉంటుంటాను. అదే కాకుండా ఎప్పుడైనా మీతో స్నేహ భావముతో మెలగవలసి వచ్చినప్పుడు, ఏమండి మీ సహోదరులలో ఒక సహోదరుడు అయినట్టు, మీ కుటుంబంలో ఒక సభ్యుడను అయినట్టు, ఏమండి మీరు నా దగ్గర ఏదో భయపడవలసినటువంటి అవసరం లేకుండా మీరు నా దగ్గర చాలా ఫ్రీగా ఉండేటట్లుగా నేను ఉంటుంటాను. ఇది ఎంతమంది గమనించారో నాకు తెలియదు. దేవుడు కూడా అట్లానే ఏదైనా తోటలో నా పిల్లలు, కొన్ని కుటుంబాల్లో మనం ఉంటున్నాయి కదా, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా లేకపోతే అన్నాదమ్ములా అన్నట్టుగా ఉంటారు. వాళ్ళిద్దరూ తల్లి కూతురులా లేకపోతే అక్క చెల్లుళ్ళ అన్నట్లుగా ఉంటారు. అంతగా ఐక్యత కలిగి ఉంటారు, అంతగా సమాధానాన్ని కలిగి ఉంటారు. దేవుడు కూడా ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో ఇట్లానే ఉన్నాడు. అయితే పిల్లగా వాళ్ళ ఐక్యతను పాడు చేయాలని సాతాను చూచింది. సాతాను యొక్క ఆలోచన ఏంటి అంటే ఏ విధంగానైనా విభజించాలి, పరిపాలించాలి. బ్రిటిష్ వారు కూడా ఇదే ఆలోచన చేశారు. ఏమండి భారతీయులలో నుంచి కొంతమందిని విభజించి వారిని మనకి ఇష్టలుగా చేసుకుని వాళ్ళ చేత వాళ్ళనే పరిపాలించేటట్లుగా చేయాలి అని అనుకున్నారు పిల్లలు. ఈ రోజు కూడా దేవునితో సమాధానంగా సాగిపోతున్న జీవితాలు కానీ, దేవునితో ఐక్యతతో సాగిపోతున్నటువంటి జీవితాలను కానీ, దేవునిలో కొనసాగుతూ ఉన్నటువంటి కుటుంబాలను కానీ సాతాను యొక్క లక్ష్యం ఏమిటి అంటే సంఘములో నుంచి విడదీయాలి, దేవుళ్ళలోంచి విడదీయాలి, అన్నాదమ్ముల మధ్య గొడవ పెట్టాలి, అక్కా చెల్లుల మధ్య గొడవ పెట్టాలి. ఇదే వాడి యొక్క ప్రణాళిక, ఇదే వాడి యొక్క ఆలోచన. అది ఎరిగినటువంటి వారం అయితే మనుషులుగా మనము పోరాడుకోము, కానీ మనము తలంచి ఓహో సాతానా ఇది నీ పనా అని చెప్పి మనం ఏం చేయాలి చెప్పండి, అది సాతాను కార్యం అని గ్రహించి సాతానుని గద్దించాలి. మనము ఐక్యతతో ఉండాలి, మనము సమాధానంతో ఉండాలి పిల్లల. కాబట్టి ఏదేను తోటలో ఆదాము అవ్వలతో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ సమాధానము గాని, ఆ ఐక్యత గాని వీళ్ళ ఆదాము అవ్వలు స్వతహాగా పాడు చేసుకోలేదు. ఏమండి ఒకరి యొక్క చెప్పుడు మాటలు విని వారు దేవునికి దూరం అయిపోయారు, దేవునికి విరోధులు అయిపోయారు. పిల్లల మీ జీవితాల్లో ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినవద్దు. లోకంలో ఒక పద్యం ఉంది కదా, వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగిరపడక గనికెళ్ళ నిజము తెలిసిన మనుజుడెక్కో నీతిపరుడు మహిళ సుమతి. ఇలా చెవిలో పడగానే అలా అవతల వాళ్ళని వెంటనే అడిగేస్తా ఉంటుంటారు. అసలు ఈవిడ కల్పించి చెప్పిందా లేకపోతే కావాలని చెప్పిందా, నిజం చెప్పిందా అనేటువంటిది ఆలోచన చేయరు ప్రియులను.
కనుక ఇది కుటుంబాల్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భార్య భర్తలు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, సంఘంలో సేవకులు కానీ, అలాగనే విశ్వాసులు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఐక్యత అనేటువంటిది మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది ప్రియులారా. కనుక దేవునితో ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఆదాము హవ్వలు కోల్పోయారు. ఈరోజు నేను 3 విషయాలు ప్రాధాన్యంగా చెప్పాలి అని అనుకున్నాను. ఒకటి ఏంటంటే దేవుడితో ఐక్యత, 2 కుటుంబములో ఐక్యత, 3వది సంఘములో ఐక్యత. ఈ 3 విషయాలు చెప్పాలని అనుకున్నాను. మొట్టమొదటిగా మనము దేవునితో ఐక్యపరచబడినటువంటి వారం అయితే ఆటోమేటిక్ గా కుటుంబంలో ఐక్యత ఉంటుంది. ఆ తదుపరి సంఘంలో కూడా ఐక్యత ఉంటుంది. ఎప్పుడైతే దేవునితో సమాధానకరంగా నీ జీవితం ఉండదో అక్కడ ప్రతి చోట కూడా గలిబిలి అనేటువంటిది సృజించబడతానే ఉంటుంటది ప్రియులారా. కనుక ఆదాము హవ్వలు ఏం చేస్తారు అంటే వారి ముగ్గురికి వేరుగా ఉన్నటువంటి 4వ వ్యక్తి అయినటువంటి సాతాను యొక్క మాటలు విన్నారు ప్రియులారా. వారితో సాతాను ఏమని చెప్పింది? ఇదిగో మీ దేవుడు ఆజ్ఞాపించాడా? అంత సన్నిహితుడైతే, అంత స్నేహితుడైతే, అంత దాపరికం లేనటువంటి వాడైతే, అంత ఐక్యత కలిగినటువంటి వాడైతే, మనసులో మీ దగ్గర ఏదో దాస్తూ మీరు గొప్పవారు అయిపోతారనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే మిమ్మల్ని ఆ యొక్క చెట్టు ఫలాలు తినవద్దని చెప్పాడు. ఇది మీ ఎడల మీ దేవునికి ఉన్నటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన అని చెడు మాటలు నూరిపోసేటప్పటికి అవ్వమ్మ ఏం చేసింది చెప్పండి? ఏసే దగ్గరికి వెళ్ళి ఏమని అనాలి? దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని అనాలంటే, ప్రభా సాతాను ఇట్లా చెప్పింది ఎంతవరకు వాస్తవం? నీ మీద ఎలాగున అబద్ధాలు వేస్తుంది, ఎంతవరకు వాస్తవం? ఇది నిజమా కాదా? నువ్వేమో ఎలాగంటున్నావు, ఆ సర్పమేమో ఎట్లా అంటుంది, ఏది వాస్తవము అని అడగకుండానే ఏమండి చెప్పుడు మాటలు చెవికి చాలా ఎక్కువగా ఉంటాయట. అంతేకాదండి, చెప్పుడు మాటలు చెప్పేటువంటి వారి యొక్క పెదాల నుంచి తేనె కారునంతగా అంత మృదువుగా ఉంటుంటాయి. అవి నిజంగా మనకి ఇంపుగా సొంపుగా కనబడతాయి, కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అవి ఒక చేతు విశ్వంలాగా మారిపోతాయి. కనుక ప్రియులారా, ఏది విన్నా, ఏది మనము కనుగొన్నా వెంటనే మనం ఏం చేయాలి? దాని గురించి ఆలోచన చేయాలి. 10 సార్లు దాని గురించి మనం ఆలోచన చేయాలి. అందుచేతనే మాట్లాడే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచించి మాట్లాడాలి. చేసే ముందు ఒక 10 మంది సలహా తీసుకుని చేయాలి. ఇలా చెయ్యక కొన్ని మార్లు మనం శోధనలో పడిపోతా ఉన్నాం. కనుక దేవుని దగ్గర నుంచి ఆదాము హవ్వలు ఏం కోల్పోయారంటే ఐక్యతను కోల్పోయారు, సమాధానాన్ని కోల్పోయారు, సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కోల్పోయారు. ప్రియులారా, ఏదైనా తోటలో ఆదాము హవ్వలు కోల్పోయినటువంటి ఆ సమాధానాన్ని తిరిగి మళ్ళా సమకూర్చుట కొరకే దేవాది దేవుడు ఏమండి మానవ అవతారం ఎత్తి ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది ప్రియులారా. ఇప్పుడు చూడండి, ప్రధానంగా కుటుంబంలో భార్య భర్తలు ఆ కుటుంబానికి ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి వారు. ఆ కుటుంబం మీద పిల్లలు ఆధారపడి ఉంటారు. ఆ కుటుంబానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆ కుటుంబ యజమాని యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా ఆ కుటుంబంతో రిలేషన్ కలిగి ఉంటారు. ఇటు భార్య వైపు నుంచి కూడా భార్య యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా ఆ కుటుంబంతో రిలేటెడ్ అయి ఉంటారు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని 2 కుటుంబాలు విడిపోతాయి. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం వల్ల పిల్లలు అలాగనే తల్లిదండ్రులు వేరైపోతా ఉంటుంటారు. అపోస్తులైనటువంటి పౌలు కూడా వీరు భక్తి చేసే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ సాధారణుడు మిమ్మల్ని శోధింపకుండునట్లు దానిని కూడా మీరు సమయానుకూలంగా చేసుకుని ఆ సమయానుకూలంగా మీరు నడుచుకోవాలి అని చెప్తా ఉన్నాడు పిల్లలు. కొన్నిసార్లు చర్చ విషయంలో కూడా కుటుంబాలు విడిపోతా ఉంటారు.
ఎట్లా చెప్పండి? నువ్వు ఇంక రాకపోతే, చర్చికి రాకపోతే, నువ్వు ఇలా ఆటంకం పెడితే, వద్దు అంటే, ఆదివారం గుడి మానేసి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని అంటే, ఇక నీకు నాకు కుదరదు. నా భక్తికి, నీ లోకానుసారమైనటువంటి జీవితానికి ఏమాత్రం కుదరట్లేదు, బాగలేదు అని అనుకుని విడిపోయే అంతగా ఉండకూడదు. చూసారా? కలిసి ఉండి భక్తి చేయవలసినటువంటి అవసరత ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనములో, భార్య భర్తలు ఎవరైనా ఒకవేళ ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఏమన్నాడు? ఒకరినొకరు ఎడబాయకుడి. చాలా మార్లు ఇదిగో ఇక దేవునికి నా జీవితం అంకితం అయిపోయింది, ఇంకా సంసారం లేదు, సంబంధాలు లేవు అని అన్నట్లుగా నువ్వు అలా ఉండు, నేను ఎలా ఉంటాను అంటే అది కూడా సాతాను అవకాశంగా దాన్ని తీసుకుంటది. ఓహో, భక్తి వంక పెట్టుకుని భక్తి మీద ఉన్నటువంటి ఆ విపరీతమైనటువంటి ప్రేమ చేత నా భర్త నన్ను శారీరకంగా దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నేను చేయవలసినటువంటిది ఏంటి? శారీరకమైనటువంటి సుఖాలు మనిషికి అవసరం కదా. ప్రార్థన భక్తి అని అనుకుంటూ నా భర్త నాకు దూరంగా ఉంటే, భార్య నాకు దూరంగా ఉంటే, ఎవరి ధర్మాన్ని వారి ధర్మము చొప్పున జరిగించకుండా ఎడబాసి ఉంటే ఒకవేళ అప్పుడు ఏం చేస్తుందట? సాతాను వచ్చి మీ మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి. హల్లెలూయా. భక్తి పేరట భార్య భక్తులు దూరంగా ఎక్కువ కాలం ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? భక్తి పేరట కుటుంబాలను విడిచిపెట్టి ఆ కుటుంబ యజమాని కానీ యజమానురాలు కానీ దూరంగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఎడబాయకుడి. భక్తి చేయాలి, కుటుంబాన్ని కూడా హత్తుకొని ఉండాలి. భక్తి చేయాలి, భర్త యొక్క ధర్మాన్ని భర్త నిర్వహించాలి, భార్య యొక్క ధర్మాన్ని కూడా భార్య నిర్వహించాలి. చాలా హత్యలు, చాలా అక్రమ సంబంధాలు ఎక్కడ ఏర్పడుతున్నాయో తెలుసా? వీటి వలన ఏర్పడుతున్నాయో తెలుసా? ఉద్యోగాల పేరట, వ్యాపారాల పేరట సంవత్సరాలు తరబడి భర్త దూరంగా ఉంటుంటే భార్య ఆ ఒంటరితనాన్ని భరించలేక ఏదో ఒక తోడు కావాలని అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటా ఉంది. భర్త విషయంలో కూడా అంతే ప్రియులారా. కాబట్టి మీరు విడివిడిగా ఉన్నట్లయితే సాతాను వచ్చి మిమ్మల్ని శోధిస్తాడు, మీ ఐక్యతను పాడు చేస్తాడు, మీలో మూడో వ్యక్తిని తీసుకొచ్చి పెడతాడు. అందుచేత మీరు ఏం చేయాలి అంటే ఒకరినొకరు ఎడబాయకుడి. నిజంగా ఎడబాసినప్పుడే చూసారా, చాలా కుటుంబాల్లో ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు వచ్చి కొత్తగా పెళ్ళైనటువంటి వారి దాంపత్య జీవితాల్లో చెప్తా ఉంటారు, నీకు తెలుసా మీ ఆయనకి ఇదివరకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది, నీకు తెలుసా? ఏమండి, ఆ భర్త చెప్పి మీ ఆవిడకి ఇదివరకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు తెలుసా? ఎప్పుడైతే మనస్పర్ధలు వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటూ లేదు అని పక్క కుటుంబానికి తెలిసిందో వాడు దాన్ని అవకాశంగా తీసుకొని ఆ కుటుంబంలో కలతలు పెట్టేస్తా ఉంటాడు. ఒకవేళ మనస్పర్ధలు వచ్చి ఎడబాటు కలిగి ఉన్నా కానీ ఒక్కరినొకరు నిందించుకోవడం కానీ ఒకరినొకరు అవమానపరచుకోవడానికి కానీ మూడో వ్యక్తికి అస్సలు చోటు ఇయ్యకూడదు. ఆ మూడో వ్యక్తి మీ కుటుంబాన్ని నాశనం చేసేస్తారు. ఈ ఇతరుల మూడో వ్యక్తి దూరినందు చేతనే దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కోల్పోవలసి వచ్చింది ప్రియులారా. అందుచేత ఇదేదో వాక్యం చదివి చెప్పేది కాదు, ట్రైనింగ్ అయ్యి వచ్చేది చెప్పేది కాదు. ఏమండి, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలములో ఎన్నో ప్రత్యక్ష సాక్ష్యాలు, ఎన్నో విన్నటువంటివి, ఎన్నో చూసినటువంటివి, వాటిని బట్టి చెప్తున్నటువంటి విషయాలు ప్రియులారా. కాబట్టి కుటుంబాలలో మూడో వ్యక్తికి చోటు ఇవ్వద్దు. దేవుడు, మనము మన కుటుంబం సాతాను ఆయుధాలుగా కొంతమందిని వాడుకుని వాడు ఏం చేస్తూ ఉంటుంటాడంటే ఐక్యతను పాడు చేస్తూ ఉంటా ఉంటాడు. అక్కడ వేలు ఉండదు.
అది మనోహరంగా ఉండదు. అక్కడ ఆశీర్వాదం ఉండదు. అక్కడ శాశ్వత జీవం ఉండదు. ఆత్మహత్యలు ఉంటాయి, మనోవేదన ఉంటుంది, కృంగిపోతారు, అర్ధరాత్రి ఉంటుంటారు. కనుక సాతానికి చోటు ఇవ్వద్దు. నీలో మరో వ్యక్తి ప్రవేశించడం వలన నీ వారు నీకు దూరం అయిపోతూ ఉంటారు. నీవు చూపించవలసినటువంటి ప్రేమ మరొక వ్యక్తి మీద చూపించడం వలన నీవు ప్రేమించవలసినటువంటి వారు నీకు దూరం అయిపోతూ ఉంటారు. ఇది గమనించాలి మనం అందరం కూడా. ప్రియుల కొరింథీయులకు రాస్తూ భక్తి పేరిట మీరు ఇట్లా ఎడబాయకండి, భక్తి చేయండి, ఎడబాయకుండా ఉండండి. కాబట్టి తిరిగి మళ్ళా మీరు కలుసుకోండి. ఎలాంటి శోధన వస్తుంది అంటే మళ్ళా మీరు తిరిగి కలుసుకోండి. అమ్మో, ఈ వివాదం చినుకు గాలివానగా మారేటట్లు ఉంది, ఒక పూట ఎడబాటు సంవత్సరాలుగా అది ఉండేటట్టుంది, ఇక మళ్ళా తిరిగి కలుసుకోవడానికి అవకాశం లేనంతగా పరిస్థితులు మారిపోతాయేమో అని చెప్పి వివాదం అనేటువంటిది చిన్నదిగా ఉన్నప్పుడే అక్కడ కలుసుకోవాలంట. హల్లెలూయా. వివాదం అనేటువంటిది నీటి గట్టున పుట్టేటువంటి ఓట వంటిది. ఎవరైనా పల్లెటూరు ప్రాంతంలో ఉంటుంటే చాలతో నీరు కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ యొక్క గట్టుకి బొంగబడుతుంది. బొంగపడటం అంటే గట్టులాగా ఉంటుంది, కానీ కింద నుంచి అది ఒక ఊటలాగా వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే ఆ బొంగను తొక్కుతాడు గట్టిగా. తొక్కినప్పుడు ఆ యొక్క ఇరుకులో నుంచి పోతున్నటువంటి నీరు ఆఫ్ చేయబడతా ఉంటుంది. అలా కాకపోతే ఆ నీరంతా పోతుంది కదా. అలాగనే కలహం కూడా నీటి గట్టులో పుట్టేటువంటి ఊట వంటిది, బొంగ వంటిది. దాన్ని అక్కడే తొక్కకపోతే కుటుంబంలో ఉండేటువంటి ఐక్యత, సంతోషం అంతా కూడా పోతుంది. ఒక్క మాట కుటుంబాన్ని విడదీసేస్తుంది. ఒక్క క్షణంలో జరిగేటువంటి పరిస్థితులు సంసారాలను పాడు చేసేస్తా ఉంటాము. ఇలాంటివే చాలా కుటుంబాలలో కొడుకు కోడలు విడిపోవడానికి కారణం, కూతురు అల్లుడు విడిపోవడానికి కారణం. కనుక చాలా జాగ్రత్త. ఐక్యత పాడయ్యే మాట ఎక్కడ కూడా రాకూడదు. సమాధానం కోల్పోయేటువంటి వివాదానికి ఎక్కడ కూడా మనం చోటు ఇవ్వకూడదు. విభజించి పరిపాలించు అనేటువంటి సాతాను యొక్క సూత్రాన్ని మనం లయం చేయాలి ప్రియులారా. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనములో, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరి కష్టం మంచి లాభాన్ని ఇస్తుందట. అందుచేత ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. హల్లెలూయా. ఎప్పుడైనా కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు. ఎవరిని కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు. కాబట్టి ఒంటిగాడేగా ఉంటాను, సమాజంతో నాకొద్దు, ఇరుగు పొరుగు వారు నాకొద్దు, ఒంటిపులు రాక్షసులా ఉంటాను అంటే కాదు. మనం సమాజంలో జీవిస్తున్నాం, నలుగురిని మంచితనం చేసుకోవాలి. వాడు బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఒక్కరిగా ఉండకూడదు. ఏమండి, ఇద్దరు కూడి ఉండుట మీరు 10వ వచనంలో మనం చూస్తే, వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన గనల వానికి శ్రమయే కలుగును, వాడిని లేవనెత్తివాడు లేకపోవును. నువ్వు ఒక్కడమే ఉంటే నువ్వు పడిపోతే ఇంకెవడు లేవనెత్తకు రాడు. అదే నీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, పిలువుగా పలికేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడి కష్టానికి నువ్వు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయనుకోండి, నీ కష్టానికి కూడా వాడు వస్తాడు. అందుచేత ఒక్కరిమే ఉందాం, అదే మంచిది అని అనుకో. ఎంత మందిని సంపాదించుకుంటే అంత మేలు, ఎంత మందిని సంపాదించుకుంటే అంత లాభం ప్రియులరా. కనుక మనకున్నటువంటి ధనమైన అక్కడికి రాకపోవచ్చు, ఆస్తులైన అక్కడికి రాకపోవచ్చు, కానీ మనం సంపాదించుకున్నటువంటి నలుగురు మనకి సహాయపడతారు. హల్లెలూయా. అందుచేతనే సమాజంలో ఒక నలుగురిని సంపాదించుకో. ఎందుచేత అంటే నువ్వు చచ్చిన తర్వాత నిన్ను తీసుకుని వెళ్ళడానికి, నీ పాడి పోయడానికి ఒక నలుగురు కావాలి. ఆ నలుగురినన్నా సంపాదించుకో జీవితంలో. ఏమండి, కనుక పిల్లల ఐక్యత మనము కలిగి ఉండాలి పిల్లలు. ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుడి నుంచి
ఐక్యతను సమాధానాన్ని కోల్పోయారో తిరిగి దేవాది దేవుడే మానవ అవతారం ఎత్తి కుమారునిగా ఈ భూలోకం వచ్చి తండ్రి అయినటువంటి దేవునితో మానవ జాతికి సమాధాన పరచుట కొరకు, ఐక్యపరచుట కొరకు మనం చూస్తే ప్రియులరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్య మాకు అప్పగించాడు. పౌలు అంటున్నాడు, నేను చేస్తున్న పరిచర్య ఏంటంటే దేవునితో, ఇలా చూడండి, దేవునితో మిమ్మలను సమాధానం పెట్టేటువంటి పని మాకు ఇచ్చాడు. ఇక్కడ దేవునికి సేవకునిగా కూడా నేను ఉన్నాను అంటే కుటుంబంలో కలతలు వస్తే మీరు ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. దైవ సేవకు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఆ వ్యక్తులు నాకు ఈ లోపం కనిపిస్తుంది, లేకపోతే ఈ వ్యక్తులు ఈ లోపం కనిపిస్తుంది, మా ఇద్దరికి కూడా కుదరట్లేదు, మీరు మమ్మల్ని సమాధానం పరచండి, వాళ్ళకి చెప్పవలసినవి వాళ్ళకి చెప్పండి, మాకు చెప్పవలసినటువంటి మాకు చెప్పండి అని సేవకు దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అందుకు సేవకుని నియమించాడు. ఏమిటి అలా కాకుండా ఎవరిష్టం చొప్పున వాళ్ళు వెళ్ళిపోతా ఉంటుంటారు పిల్లలు. క్రీస్తుతో మనలను సమాధానం పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను దేవుడు సేవకునికి ఇచ్చాడంట. హల్లెలూయా. ఎవరి సేవకుడు కుటుంబాలు కడతాడా, ఎక్కడ తీసేస్తాడా? ఇతరుల మధ్య ఐక్యత కలిగి చేస్తాడా, లేకపోతే గొడవలు పెట్టేస్తాడా? ఎందుకు సేవకుడు నియమించబడ్డాడు అంటే సమాధాన పరుచు పరిచర్యను దేవుడు అతనికి అప్పగించాడు పిల్లలు. అందుచేత ఎవరికైనా వివాదం ఉంటే కనుక సగం పాస్టర్ గారికి చెప్పాలి, ఇంకా అవసరమైతే 4 పెద్దలను కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి తప్ప మనం గొడవ పడిపోయి మన ఇష్టం వచ్చినట్లు మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది సమాధానం పరిచేటువంటి పరిచయం. అందుచేత సాతాను మాటలు విని దేవునికి దూరం అయిపోయినటువంటి తన యొక్క ప్రజలను దేవునితో సమాధాన పరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు జరిగించినటువంటి పరిచర్యను ఆయన సేవకులైనటువంటి వారికి ఇచ్చి ఉన్నాడు పిల్లలు. 20వ వచనం చదివితే, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడి, క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నాను, దేవునితో సమాధాన పడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మీకు ఏదైనా వైరం ఉందా? దేవునికి మీకు ఉన్నటువంటి మధ్య ఐక్యత చెడిపోయిందా? కారణం ఏంటి? మీ ఇష్టం చొప్పున మీరు జీవించడానికి వెళ్ళిపోతా ఉంటుంటే ఆయన అంటాడు, నీతో నేను ఎలా ఉంటాను అని తను వేరైపోయాడు. అందుచేత దేవునితో మీరు సమాధాన పడండి. ముందు దేవునితో సమాధాన పడండి, అప్పుడు కుటుంబంలో సమాధానం ఉంటుంది, సంఘంలో సమాధానం ఉంటుంది, సమాజంలో సమాధానం ఉంటుంది. దేవుడినే లెక్క చేయలేను, సేవకుని ఎక్కడ లెక్క చేస్తావు నువ్వు? దేవునితోనే సమాధానం పడలేనటువంటి వాడు సంఘంతో ఎక్కడ సమాధానం పడతావు నువ్వు? దేవునితోనే సమాధానం పడలేనటువంటి వాడు సమాజంతో ఎక్కడ సమాధానం పడతావు నువ్వు? ముందు దేవునితో సమాధానం ఉంటే అప్పుడు ప్రతి చోట కూడా నీకు సమాధానం ఉంటుంది. హల్లెలూయా. సమాధానం అంటే ఇద్దరు కలిసి ఉంటారని అర్థం, ఇద్దరి మధ్య విభేదాలు లేవని అర్థం పిల్లరా. కనుక దేవునితో సమాధానం పడండి. దేవునికి మీకు ఏమైనా వైరం ఉందా? దేవుడు ఏదైనా నింద మోపే అంత పరిస్థితి ఏదైనా ఉందా? వీళ్ళు నా మాట వినరండి, లోబడినటువంటి ప్రజలండి, మీరు వింటారు కానీ హృదయంలో దాన్ని చేర్చుకోరండి. అలాంటి మాటలు ఏమైనా దేవుడు మీ గురించి చెప్పే ఒక పరిస్థితి ఉందా? ప్రభా నువ్వు ఎందుకు నాతో అలా చెప్తే ఈసారి నుంచి నేను నీతో సమాధాన పడు, నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను, నీకు నాకు ఎందుకు గొడవ? అసలు దేవునితో ఎదురు పడగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? నేను దేవుడితో ఎదురు పడతాను అని అనుకుంటే ఎలా ఉంటది అంటే, బాగా బలిసినటువంటి గొర్రె కొమ్ములు వచ్చిన తర్వాత ఈసారి చూడండి నేను వెళ్ళి కొండ నీకుంటానని పరిగెత్తుకుని వెళ్ళి కొండ నీకుంటుందంట. దాని కొమ్ములే ఎరిగాయంట, కొండకేమన్నా అయిందా? కొండలాంటి వాడు మన దేవుడు. కానీ కొన్నిసార్లు గురిపోతు లేకుండా వ్యవహరిస్తారు ఉంటున్నాం. దేవునికి ఎదిరిస్తే మన కొమ్ములే ఎరిగిపోతుంది. కనుక దేవునికి ఎదిరి వెళ్ళొద్దు.
సంఘానికి ఎదురెళ్ళొద్దు, సేవకునికి ఎదురెళ్ళొద్దు, లోబడి ఉండవలసినటువంటి భార్య భర్తకి ఎదురెళ్ళొద్దు, లోబడవలసినటువంటి పిల్లలు తల్లిదండ్రులకు ఎదురెళ్ళొద్దు. దేవునితో సమాధాన పడుడి. హల్లెలూయా. దేవునితో సమాధాన పడడమే దేవునితో ఐక్యత కలిగి ఉంటాం. అక్కడ ఆయన అంటాడు, నా ఆశీర్వాదం నీకు వస్తుంది. రెండవదిగా ప్రియులను మనం చూస్తే చూడండి, కుటుంబంలో సమాధానం ఉండాలండి. ఎక్కడ ఉండాలండి? కుటుంబంలో సమాధానం ఉండాలండి. ఏ కుటుంబ యజమానైనా కుటుంబము అందరితో సమాధానంగా, భార్యతో పిల్లలతో సమాధానంగా ఉండాలి. ఆ పిల్లలు తల్లిదండ్రులతో సమాధానంగా ఉండాలి. భార్య భర్తతో పిల్లలతో సమాధానంగా ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, ఇటలీ పటాలమునగడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తి పరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. తన ఇంటి వారందరితో కూడా, ఇంటి వారందరితో కూడా ఏమిటి భోంచేస్తే అందరూ భోంచేస్తున్నారా? ఏదైనా కార్యం అంటే అందరితో ఒకే మాటగా ఉందా? ఒకే మాటగా ఉందా? ఒకే నిర్ణయంగా ఉందా? ఇతడు దేవుని యందు భయభక్తులు గలవాడైనందు చేత ఇంటి వారందరితో కూడా ఉన్నాడట. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు ఎవరికి వారే అన్నట్లుగా. ఇంకా కొన్ని కుటుంబాల్లో చూస్తే భర్త దొక్కకుండా, భార్య దొక్కకుండా. ఏమండి, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. అంత అవసరమా? అంత వివాదం అవసరమా? ఏమండి, అంత వ్యతిరేకత అవసరమా? మనం ప్రసంగిలో చూసాం కదా, ఒకటి పడిపోతే ఇంకొకటి తోడుంటే ఆడు లేవనెత్తుతాడు. ఒంటరి వాడు పడిపోతే ఎవడు లేవనెత్తుతాడు వాడిని? అందుచేత మనం ఎప్పుడు కూడా నలుగురితో కలిసి ఉన్నారు. మనకి ఎలాగైతే సహాయపడుతున్నారో ఎదుటి వాళ్ళతో మనం అలా సహాయపడాలి. ఏమండి, అంతేగాని దాన్ని మనం చులకనగా చేసుకోకూడదు. ఇతడు చూడండి, ఒక అన్యుడు అయినప్పటికీ కూడా ఎలా ఉన్నాడట? కొర్నేలు అని భక్తి పరుడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. అబ్రాహాము కుటుంబంలో ఐక్యత చూస్తాం. అలాగనే లోతు కుటుంబంలో కూడా ఐక్యతను మనం చూస్తాం. ఇలాగున ఇస్సాకు కుటుంబంలో ఐక్యతను చూస్తాం. ఇక యాకోబు కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమండి, ఆ తల్లిదండ్రులు బాగానే ఉన్నారు కానీ పిల్లల్లో ఐక్యత లేదు. ఇది చాలా విచారకరం కదండి. ఇప్పుడు నేనున్నాను, నా తోడుకున్నటువంటి వాళ్ళు ఇంకా 6 ఉన్నారు. అలాగనే చూడండి, ఒకవేళ నాకు ఒకతే కుమార్తె కానీ ఒకవేళ ఉండుంటే వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళ ముగ్గురు ఒకటి. అలాగే నా తోడుకుంటున్నటువంటి మేము 7 ఒకటి. మీకు కూడా అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మీరు మీకు కలిగి ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉన్నటువంటి ఐక్యతను మీ కింద ఉన్నటువంటి పిల్లలు ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా వాళ్ళు చూస్తారు. అరే, మన నాన్నే వాళ్ళ నాన్నతో గొడవపెట్టి వాళ్ళ అన్నతో గొడవపెట్టుకుంటే నేను నా అన్నతో గొడవపెట్టుకోవడం తప్పే ఉంది అని అనుకుంటాను. ఏమండి, చాలా లాజిక్ గా లోకంలో ఉండేటువంటి పరిస్థితులు పరిగణించబడుతున్నాయి. అవి లిటరల్ గా లేకపోవచ్చు, ఏ పుస్తకంలో లేకపోవచ్చు, కానీ ప్రతి తలంపు మీద, ప్రతి ఆలోచన మీద కూడా అవి ప్రభావాన్ని చూపిస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూసిన కుటుంబంలో జోసెఫ్ కుటుంబం ఒకటి. ఇప్పుడు కూడా మేము గొడవాడుకున్నాం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అన్నది నేను ఇంతకాలం వినలేదు. మా తమ్ముడు అని వాళ్ళు అక్కలందరూ కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగే మా చెల్లని అన్నలందరూ కూడా చెల్లుతారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, ఎప్పుడైనా ఫోన్ చేస్తా ఉంటుంటే ఇప్పుడే పాస్టర్ గారు చెల్లి ఇంటికి వెళ్ళి వచ్చాను. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడే పాస్టర్ గారు అక్కడిలో వచ్చి వెళ్ళారు పాస్టర్ గారు. అట్లా ఉండాలి కుటుంబం అంటే, అట్లా ఉండాలి కుటుంబం అంటే. అంతేగాని ఆడే మా తమ్ముడా, ఆమె మా అక్క అన్నట్టుగా మనం ఎక్కడ మాట్లాడుతాం.
కనుక ప్రియులారా, యాకోబు కుటుంబంలో మనం చూసినప్పుడు అన్నలందరూ కూడా తండ్రి చేత కొద్దిగా ప్రేమించబడుతున్నాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాహేలు ఎక్కువ ప్రేమించాడు, ఏసేపు పుట్టాడు. పాపం ఆడి చిన్నప్పుడే ఆ ఆ బెంజమీను అనేటువంటి వాడు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదా, తల్లి లేని బిడ్డలు అని ఎక్కువగా ప్రేమించాడు. అది చూసి వారం లేకపోయాడు. మన కుటుంబాల్లో మన పిల్లలు ఒక గొడవ మన ముందుకు తెచ్చి పెడతా ఉంటుంటారు. ఆడికేంటి మమ్మీ చికెన్ ముక్కలు 2 వేసు, నాకు 1 వేసు. ఆడికేంటి మమ్మీ మంచి బట్టలు కొన్నావు, నాకేంటి ఇలాంటి బట్టలు. ఆడిని తీసుకెళ్తావా, నన్ను తీసుకెళ్ళవా. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చెప్పాలి, అన్న మీ ఇద్దరు కూడా ఒకటేనా. అల్లెలుయా. ఇవాళ ఏం తీసుకెళ్తున్నాను, రేపు నేను తీసుకెళ్ళినప్పుడు వీడు ఎలా అనకూడదు, వీడు నేను తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వు అట్లా అనకూడదు అని మనం చెప్పాలి. ఏమండి, కొన్ని మార్లు పిల్లల మధ్య ఐక్యత లేకపోవడానికి కూడా తల్లిదండ్రులు కారణం అవుతూ ఉంటాం. ఏమండి, మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు, మమ్మల్ని తక్కువ ప్రేమిస్తారు. అయితే చిన్నవాడు కనుక ఈ యొక్క యాకోబు కుమారులు అందరూ కూడా ఆ 10 మంది కూడా ఎంతగానో యేసుని ప్రేమించాలి, కానీ ఆ పగ ద్వేషంతో నేను కళలకు అనేవాడు వస్తున్నాడు రా, మన మీద మన నాన్నకి రిపోర్ట్ ఇచ్చేవాడు వస్తున్నాడు రా అని చెప్పి యేసేపు ఏం చేశారు చెప్పండి, నీళ్ళని బావులను చూస్తారు. ఆ దారంట ఇస్మాయిల్ వెళ్ళిపోతా ఉంటుంటే వాళ్ళకి అమ్మేశారు ఐగుప్తీయులకి. ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు చేశారు. కుటుంబంలో తండ్రికి బహు దుఃఖము కలిగించారు. ఈరోజు తర్వాత అయితే ఇప్పుడైనా నేను చెప్పాలనుకునేటువంటి మాట ఏంటంటే ఈ సంఘంలో ఏ వ్యక్తి కూడా పలానా పాస్టర్ గారిలో ఇలాంటి తప్పు మేము చూసాం, ఇలాంటి స్వార్థం మేము చూసాం, ఇలాంటి పక్షపాతి బుద్ధి మేము చూసాం అనేటువంటిది లేకుండా నేను చూసుకోవడానికి చాలా జాగ్రత్త పడతాం. కానీ నన్ను దుఃఖపెట్టే అంతగా మీరు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకొని ఒకరినొకరంటే గిట్టనటువంటి పరిస్థితుల్లో ఎందుకమ్మా గుడి మానేస్తామంటే, మీకు తెలీదా పాస్టర్ గారు పోయిన ఆదివారం గుడికి వస్తే పలానా ఆవిడ నన్ను ఇలాగ అన్నదండి. ఎందుకన్నా నువ్వు అట్లా? ఇది లోకం అనుకుంటున్నావా, సమాజంలో సంత అనుకుంటున్నావా? ఇదేంటిది? దేవుని మందిరం. దేవుని మందిరంలో పోగినప్పుడు ఈ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఒకరి యొక్క ఆత్మ రక్షణలో వారిని ప్రోత్సహించాలి తప్ప నీ వలన ఒక వ్యక్తి వెళ్ళిపోకూడదు. నిజంగా ఎవరు బలహీనలో వారినే మనం ఎక్కువగా బలపరుస్తూ ఉన్నారు. ఏమండి, ఎందుకమ్మా నువ్వు అలా అనుకుంటున్నావు, ఎందుకమ్మా నువ్వేదో చిన్నపుచ్చుకున్నట్టు అలా అనుకుంటున్నావు, మేము అందరం లేవని చురుగ్గా ఉండవు, యాక్టివ్గా ఉండవు అని చెప్పాలి. ప్రియ యాకోబు యొక్క కుమారులు యాకోబు యొక్క హృదయానికి గాయం చేసినట్లు ఈ రోజుల్లో చాలా మంది సేవకుల యొక్క హృదయానికి గాయం చేస్తుంది. నేను అంటున్నాను, మీ వలన ఎవరికి కూడా అభ్యంతరం రాకూడదు. అభ్యంతరం వచ్చే అంతగా మనం మాట్లాడుకోకూడదు, అభ్యంతరం వచ్చే అంతగా ప్రవర్తించకూడదు. అవసరమైతే మనం తగ్గిపోవాలి, అవసరమైతే మనము తగ్గించుకోవాలి. పిల్లలు ఒకవేళ ఇంకా అవసరమైతే ఏమనుకోకే అని వెంటనే స్వాదించాం. 100 కోట్లు అనిస్తే ఏమనుకోకే, మనసులో దిగుకోకే అని చెప్పి. కనుక కుటుంబ అభివృద్ధికి తోడ్పడినట్లుగా సంఘ అభివృద్ధికి కూడా తోడ్పడాలి పిల్లలు. అందుచేత నా చెవిని ఏది పడకూడదు అంటే, ఒక వ్యక్తి పలానా వ్యక్తి వలన మానేసాడు అనేటువంటి మాట నా చెవిని పడకూడదు. అది ఆత్మీయ తండ్రిగా సంఘ సేవకునిగా నా హృదయానికి ఒక గాయం చేసినటువంటి వారు ఉంటారు. ఏమండి, అందుచేత నేను బహుగా ఒకవేళ దుఃఖపడినటువంటి సంబంధ ఆ పరిస్థితుల్లో ఏదైనా ఒక పరిస్థితి ఉంది అంటే గనక, ఎప్పుడైనా దేవుడు నాకు ఇచ్చినటువంటి వారిని మీ వల్ల నా వల్ల పోగొట్టుకున్నప్పుడు పడినటువంటి వేదన చాలా ఎక్కువ. ఇదే మందిరంలో ఇక్కడ కూర్చుని నేర్చినటువంటి దినాలు ఎన్నో. కనుక ఒక ఆత్మతో నీవు ఐక్యత కలిగి సమాధాన పడి సంఘ అభివృద్ధికి తోడ్పడాలి. అక్కడ ఏముంటదట? ఆశీర్వాదం ఉంటుందట.
మనం అందరం ఐక్యంగా ఉంటే ఇక్కడ ఏముంటుందట చెప్పండి, ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం విస్తరణ రూపంలో చూడగలం, ఆ ఆశీర్వాదం ఆ వ్యాపకములో చూడగలం, అభివృద్ధిలో చూడగలం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో ఉండేటువంటి నిర్లక్ష్యాన్ని మనం అధిగమించి ప్రతి కార్యక్రమంలో కూడా మనం పాల్గొనలు పొందుతూ మన సంఘ ఐక్యతను మనము కనుపరచాలి. మన సంఘ ఐక్యతను మనము సాటి చెప్పాలి. నేను ఎందుకు వెళ్తాను, నేను ఎందుకు వెళ్ళాలి, నాకు వెళ్ళే మనసు లేదు, నేను వెళ్ళను అని అనుకోకూడదు. వెళ్ళాలి. మనకు ఉన్నంతలోనే అలాగే కనబడి రావాలి. ఇంకా చెప్తాను, సంతోషించే వారి యొక్క ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళుట మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ రాకపోతే మనలో ఐక్యత ఎక్కడ, రాకపోతే మనలో సమాధానం ఎక్కడ? కనుక ఐక్యత అనేటువంటిది కలిగి ఉండాలి. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఐక్యత అనేటువంటిది కలిగి ఉండాలి. చూసారా, అన్నలైతే వారు యేసేపును త్రోసి వేశారు, తోలనాడారు, అమ్మేశారు, లేకపోతే కొట్టారు, ఏదో చేశారు. కానీ ఇలాంటి శత్రువులను కూడా ప్రేమించగలిగినటువంటి మనసు యేసేపులో దేవుడు పెట్టి, అన్నలారా మీరు చేసిన దాన్ని బాధపడకండి, నాకేం మనసులో లేదు, నేనేమి అది మనసులో పెట్టుకోలేదు అని చెప్పి, అన్నలు కనబడినప్పుడు కత్తి తీసి ఎవరిని చంపుదునా అని అనుకోవలసినటువంటి యేసేపంట షార్ట్కి వెళ్ళి ఏడ్చాడట. మళ్ళా బహిరంగంగా ఒక్కొక్కరిని పట్టుకుని ఏడ్చాడు. అన్నలారా ఎందుకు ఇట్లా చేశారు, నన్ను ఎందుకు చేశారు, దూరం చేశారు, మళ్ళా మిమ్మల్ని అందరినీ కూడా దక్కించుకున్నానని కౌగులించుకున్నాడు తప్పిగా. దేవుని భయం కలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ముల్లో ఐక్యత కాపాడుకోవాలి, అక్కచెల్లెల్లో ఐక్యత కాపాడుకోవాలి. ప్రతి దానికి కూడా కమ్యూనికేషన్. రెండవది అపాలజీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. అవతల వ్యక్తి దృష్టిగా మాట్లాడి క్షమించాడు, తప్పే ఉంది. ఆ మాటలు మాత్రం కొనసాగినవ్వండి, ఆ ఐక్యతలు మాత్రం కొనసాగినవ్వండి. రేపు పొద్దున్న నిన్ను అన్నవాళ్ళే సిగ్గుపడిపోతారు, వాళ్ళే తలదించుకుంటారు. అయ్యో అనవసరంగా ఎట్లా అన్నా నేను చేశాను అని వాళ్ళని తలదించుకుంటూ ఉంటాం. కానీ నీ ప్రేమను మాత్రం నువ్వు కనుపరచాలి. మూడవదిగా మనం చూసినట్లయితే సంఘంలో ఐక్యత. ప్రియుడ దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. సంఘము అనేటువంటిది దేవుడు కోరుకున్నటువంటి ఒక కుటుంబం. ఆ కుటుంబానికి యజమాని తండ్రి అయినటువంటి దేవుడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆయన రక్షించుకున్నటువంటి బిడ్డలై ఉంటూ ఉన్నారు. వారందరూ కూడా ఐక్యంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియులరా, కొరింథీ సంఘంలోనట మనస్పర్ధలు వచ్చినాయట. చూడండి, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏమండి, ఏ సంఘంలోనైనా ఒకవేళ మనస్పర్ధలు వస్తే, కక్షలు పెరిగితే, ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడు చెప్పండి? అయ్యా ఎందుకైనా ఇలా సంఘాన్ని మీరు చీల్చుతారు, ఇలా విభజిస్తారు, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, ఎందుకు ఇలా తిట్టుకుంటున్నారు అని ఏం చేస్తాడంటే బ్రతికులాడతాడట. కొన్నిసార్లు వేడుకుంటాడట. నేనంటాను సంఘ సేవకుడు వేడుకుంటుంది, కానీ దేవుడు మాత్రం కొరట పట్టుకుంటాడు. అలాంటి కూడా పట్టాడు. జాగ్రత్త సుమండి, జాగ్రత్త సుమ. మీరందరూ కూడా ఏకభావంతో మాట్లాడాలి. అందరిది ఒకే మాట అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇంతవరకు లేదని నేను చెప్పడం లేదు, కానీ అలాంటి చేదు వేరేదైనా మనలో మొల్చునేమో అని
మనం జాగ్రత్తగా ఉండడానికి ఈ రోజు దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరందరూ కూడా ఏకభావంతో మాట్లాడాలి. అంతేకాకుండా మీరు కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలేను. హల్లెలూయా. మనందరికీ ఏక మనసు ఉండాలి. మన ప్రభు ఒక్కడే, మనం పొందిన బాప్తిస్మం ఒక్కడే, మన కొరకు రక్తం కాచినటువంటి వాడు ఒక్కడే. మనందరిది కూడా ఒకటే మనసు అయి ఉండాలి. హల్లెలూయా. నానేం చెప్తే అది వినవలసిందే పిల్లలందరూ కూడా. నాన్న చెప్పాడు, ఇంకెవరు ఎదురు చెప్పండి, దాన్ని అట్లా చేయడమే. అలాగున సేవకుడు చెప్పాడు, మనం దాన్ని అట్లా చేయడమే. ఇంకెవరు కూడా దీంట్లో అది కాదు ఇది కాదని వ్యతిరేకించడానికి ఏం లేదు. మోషే ఆత్మీయ నాయకుడు ఒక తండ్రిగా ఉంటూ ఉన్నప్పుడు 250 మందిని అంటేసుకుని అభిరాము, దోతాను, కోరాము అనేటువంటి వారు తిరుగుబాటు చేశారు. వాళ్ళే నాశనం అయిపోయారు. మిగతా వాళ్ళు ఏమయ్యారు? అలాగని ఏక మనసు ఎక్కడైతే లేదో అక్కడ విభేదాలు తలెత్తుతాయి, అక్కడ సమస్యలు తలెత్తుతాయి, అక్కడ అవరోధాలు తలెత్తుతాయి. కనుక పిల్లరా, మీరందరూ కూడా ఏక మనసుతో ఏక తాత్పర్యముతో ఉండాలి అని అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. ఇటు చూడండి, నా సహోదరులారా, 11వ వచనం చదువుదాం. మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఏంటి మీలో మీరు దెబ్బలాడుకుంటున్నారంట? ఏంటి మీలో మీరు విభేదాలు కలిగి ఉన్నారంట? ఏంటి మీలో మీకు మనస్పర్ధలు ఉన్నాయంట? ఎందుకట్లా క్రైస్తవులు అయితే ఎట్లా చేయొచ్చా, సంఘం అయితే ఎట్లా చేయొచ్చా? ఇది లోకంలో చూస్తున్నటువంటి వారికి చాలా అవమానం కదా, చాలా సిగ్గుచేటు కదా. ఒక రక్తంలో కడగబట్టినటువంటి బిడ్డలంట ఒక సంఘం అంట, ఆ సంఘంలోనే గొడవలంట, సమస్యలంట అని లోకంలో మన దేవుని యొక్క నామానికి అవమానం కలిగించవలసినటువంటి అంత అవసరం మనకు ఉందంటారా? మన ద్వారా మన దేవుని నామం హెచ్చించబడాలి, మన ద్వారా మన దేవుని యొక్క నామం ఘనపరచబడాలి. అందుచేత ఈ సంవత్సరం ఆరంభమున దేవుడు మనకి ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారం సందేశం ఏమిటి అంటే, దేవునితో సమాధానంగా ఉండండి, కుటుంబంతో సమాధానంగా ఉండండి, సంఘంలో సమాధానంగా ఉండండి. హల్లెలూయా. సంఘంలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, దేవునితో ఐక్యత మనం కలిగి ఉండాలి. పిల్లలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి మీరు ఇటుకెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి పిల్లరా. 23వ వచనం వరకు మనం చదివితే అక్కడ అంటా ఉంటుంటాడు, క్రీస్తు ఒక్కడే కదా, ఆయన విభజించబడలేదు కదా, ఆయనలో అవయవమైనటువంటి మనమందరం కూడా క్రీస్తు శరీరమై ఉన్నాం కదా. మనలో మనం ఏకీభవించుకోకపోతే కార్యసాధన ఎట్లా జరుగుతుంది? ఒకరోజు నాలాంటి వాడికట కళ్ళు మసగ్గా కనబడుతున్నాయట. కళ్ళు మసగ్గా కనబడుతున్నాయి కదా అని చెప్పి కళ్ళద్దాలు డాక్టర్ అన్నాడంటే, ఏమండి మీరు కళ్ళద్దాలు పడతాయని పెట్టుకోవాలి తప్పనిసరిగా అని అన్నాడు. సరే ఓకే చేస్తాడండి. కళ్ళద్దాలు టెస్ట్ చేయించుకుని, కళ్ళద్దాలు రాయించుకుని, వేయించుకుని తెచ్చుకుని పెట్టుకుంటా ఉన్నాడు. పరిసరికి కనబడట్లేదు కదా. కనుక కళ్ళద్దాలు తెచ్చి కంటికి బాగా కనబడాలని ఆ కళ్ళద్దాలు చెవుల మీద ఏమండి ఇలా ముక్కు మీద అవి ఆనుకునేలాగా పెడితే ముక్కు డిమాండ్ చేస్తుందంట. ఏమే ముక్కు నువ్వు డిమాండ్ చేస్తున్నావు? ఇదిగో కాళ్ళు నేను సహకరించాను, చేతులు నేను సహకరించాను, చెవులు నేను సహకరించాను. మనందరికీ కూడా అన్ని అవయవాల్లో కన్ను చాలా ప్రధానమైనటువంటిది కదా, దానికి ప్రాధాన్యత ఇద్దాం. అది బాగుంటేనే మనం బాగుంటాం. దానికి కొంచెం మసుకొచ్చిందంట, వెళ్ళి కళ్ళద్దాలు తెచ్చుకుంది, పెట్టుకుంది, మంచిదే కదా. నువ్వు కొంచెం భరించడంలో తప్పే ఉంది, అది మనందరికీ మంచిదని కానే కాదు. కుటుంబంతో తీవా అని ముక్కు డిమాండ్ చేస్తుందంట. సరే నీ మాట పడలేక తీసేస్తానులే అని చెప్పి ఈ కళ్ళద్దాలు మనిషి తీసేసాడు. సరే పిల్లరా, చిమ్మ చీకటి అవుతూ ఉంది, సాయంకాలం చీకటి పడుతూ ఉంది, తడబడుతూ నడుస్తూ ఉన్నాడు ఈ మనిషి. కళ్ళు సరిగ్గా కనబడకుండా ఎంతలోనో చిన్న రాయి వచ్చింది, ఆ రాయి తలుపుని పడిపోవడం ముక్కు సీదికిపోయి రక్తం కారిపోతా ఉంటుంటే బాబోయ్ అని ఏడుస్తా ఉందంట. మాతో సహకరించి ఉంటుంటే నీ ముక్కు సీదుకుంటేది కాదు కదా, ఇంత బాధ కలిగి ఉండేది కాదు కదా.
నీకు మంచి జరగడానికి, మాకు మంచి జరగడానికి, మాతో సహకరించంటే ఏంటి నువ్వు ఎంత డిమాండ్ చేస్తావు? కనుక నేను ఒక్కడనే ఉంటాను అనుకుంటే అది నీకే ప్రమాదం. నేను అందరితో ఉంటాను అనుకుంటే అది నీకు మంచిది. అలాగే క్రీస్తు విభజింపబడలేదు కనుక ఆయన అవయవమై ఉన్నటువంటి మనం అందరం కూడా బాడీ అంత చెయ్యి అనుకుంటే, ఈ చెయ్యి నేనే అనుకుంటే ఎట్లా అవుతుంది? ఈ చేతి వాళ్ళన్నింటిలో కూడా నేనే ప్రధానమైన దాన్ని అని ఇది అనుకుంటే ఈ నాలుగింటి సహకారం లేకపోతే మనం ఏదైనా ఎక్కడ పట్టుకోగలం? శరీరం అంతా కన్నే అనుకుంటే చేయవలసిన పనులు చేతుకున్నాయి కదా, కానుకున్నాయి కదా. ఏమండి, శరీరం అంతా అనుకుంటే నోరు చేయవలసినటువంటి పని ఉంది కదా. ఇలాగున అందరము కూడుకుంటే తప్ప ఒక కార్యసాధన జరగదు. హల్లెలూయా. కుటుంబం అంతా కలుసుకుంటే తప్ప కార్యసాధన జరగదు. సంఘం అంతా కలుసుకుంటే తప్ప కార్యసాధన జరగదు. అందుచేత అన్నిటిలో అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. కుటుంబంలో, సంఘంలో, దేవునితో మనం ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు మనలో జరుగుతాయి. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఏముంటది చెప్పండి? ఆశీర్వాదం ఉంటుంది పిల్లలు. కనుక మనం ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అడుగడుగునా కూడా సాతాను పొంచి ఉన్నాడు ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, సమాజంలో కలతలు రేపడానికి. ఏదైనా తోటలో అవ్వ ఆదాములను వేరువేరుగా వాడు ఏమండి వాళ్ళతో మాట్లాడి దేవుడి నుంచి దూరం చేసినట్లుగా ఈ లోకంలో మనకి కూడా ప్రమాదం ఉంది. ఏమండి, ఒక అడవికి సమీపంలో 4 ఆవులు ప్రతిరోజు కూడా కలిసి మేస్తామని, ఈ 4 ఆవులు కూడా కలిసి ఒకే చోట మేస్తూ ఉన్నట్టు ఒక రోజు సింహం దాని మీద దాడి చేస్తే మిగతా 3 ఆవులు కూడా పోరాడి ఆ దాడి చేస్తున్నటువంటి ఆ దాడి నుంచి ఆ సింహం నోట్లో నుంచి ఆ ఆవును విడిపించింది. ఈ 4 ఐక్యంగా ఉన్నప్పుడు సింహం ఏమి చేయలేకపోయింది. రోజు వస్తుంది, వెళ్ళిపోతుంది. అమ్మో, ఒకదాన్ని పట్టుకుంటే చాలు, మిగతా 3 వెనక వచ్చి నన్ను పొడుస్తున్నాయి, చంపుతాయి అనేటువంటి భయం అనుకుంది. కానీ ఒక రోజు ఈ 4 మధ్య కూడా గొడవ వచ్చిందంట. ఈ 4 వేరువేరుగా ఉంటూ ఉన్నాయి. ఏంటి కొంచెం తేడా ఉంది ఈరోజు? 4 ఒకే చోట వేసి కదా, వాళ్ళంత దూరం ఇది, వీళ్ళంత దూరం ఇది, తూర్పు ఒకటి, పడమర ఒకటి, ఉత్తరం ఒకటి, దక్షిణం ఒకటి ఇడిపోయినట్టు కనబడుతున్నాయి. ఏంటి? ఒకవేళ మనం దాడి చేసినా దీన్ని చంపేంత లోపల అంత దూరంగా ఉన్నది, వచ్చే అంత అవకాశం లేనంత దూరాన్ని ఇవి ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకన్నా మంచిది ట్రై చేద్దామని సింహం రోజు ఒక ఆవుని ట్రై చేసింది. సరే వెళ్ళి మీద పడేటప్పటికి 3 దిక్కుల నుంచి చూస్తున్నాయి, కానీ ఆ పని జరిగింది లేదానికి, అలాగే జరగాలి లేదానికి అని చెప్పి ఊరుకున్నాయి. ఊరుకుంటే పాపం బలి అయిపోయింది ఆ రోజు. రెండో రోజు రెండో దాన్ని, మూడో రోజు మూడో దాన్ని, నాలుగో రోజు నాలుగో దాన్ని. ఇలాగున శత్రువుకి బలి అయిపోయి ఈరోజు కుటుంబాలు బలైపోతున్నాయి శత్రువు యొక్క చేతిలో. వాడు విభజించి పరిపాలన చేస్తున్నాడు. ఐక్యతతో కూడిన ప్రార్థన 2-3 ఏకీభవించి నా నామంలో ఏది అడిగినా ఇస్తానన్నటువంటి దేవుడు ఏకీభవించకుండా, కలిసి ఉండకుండా, కలిసి కొనకుండా ఉన్నట్లయితే నువ్వు ఒంటరి వాడు అయితే నేను ఎత్తుకుని పోవడానికి కలిగి వస్తుంది. సంఘంకి దూరం అయిపోతున్నావా? సంఘ సహవాసానికి దూరం అయిపోతున్నావా? అదే అవకాశంగా సాతాను తీసుకుంటుంది. కనుక నువ్వు సంఘ సహవాసంలో కలిసి ఉండాలి. ఇలాగున మనం కలిసి ఉన్నప్పుడు మన ఐక్యతను పాడు చేయగలిగినటువంటిది, మన ఐక్యతను మించి పోరాడి మనల్ని గెలవగలిగినటువంటిది ఏది కూడా ఉండదు ప్రియులు. కనుక ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే దేవునితో ఐక్యతగా ఉండదు. రెండవది సంఘంతో ఐక్యతగా ఉండదు. మూడవది కుటుంబంలో కూడా ఐక్యతగా ఉండు ప్రియుల. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటి అంటే, భూమి మీద పరలోకమందు ఉన్న ప్రతి కుటుంబము కూడా క్రీస్తు ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఒక కుటుంబంగా మనం ఉన్నాం. ఇదే కుటుంబాన్ని దేవుడు పరలోకంలో కూడా ఒక కుటుంబంగా చేశాడు. ఆ కుటుంబంలో ఐక్యత ఉండాలి, ఆ కుటుంబంలో సమాధానం ఉండాలి,
వారందరూ కూడా ఏక మనసుతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి. వారిలో విభేదాలు ఉండకూడదు. నేటి దినాల్లో చాలా చింతించదగినటువంటి విషయం ఏమిటంటే, కుటుంబాలు ఆ యొక్క సంఘాలు దేనికి ఇదైపోయి అంటే కులానికి కుల వర్గం అనేటువంటిది సంఘాలని విభజిస్తా ఉంది. పిల్లలు మనలో అట్టిది రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఒక్కడే. క్రీస్తు దేశస్థులకైనా ఎవరికైనా క్రీస్తు ఒక్కడే. ఇంకా చెప్పాలి అంటే మనంతా కూడా ఒకటే కుటుంబం. హల్లెలూయా. ఏమండి, మనంతా జగమంతా ఒకటే కుటుంబం. హల్లెలూయా. జగమంతా ఒకటే కుటుంబం. ఆ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము హవ్వల నుంచి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పిల్లలున్నా ఇంటికి మూల పురుషులు ఉంటారు కదా తల్లిదండ్రులు. ఏమంటారు? పలానోడు కుటుంబంలో అంటారు. అట్లాగే మన కుటుంబం ఎవరు అంటే ఆదాము హవ్వల కుటుంబం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ విభేదాలు ఎందుకు? ఈ తారతమ్యతలు ఎందుకు? మనం అందరం ఒకటే, అందరిలో రక్తం ఒకటే, అందరి ప్రాణం ఒకటే, అందరి ఆత్మ ఒకటే. ఎందుకు ఈ కులాలు, ఎందుకు ఈ మతాలు, ఎందుకు ఈ విభేదాలు? ఎవరిని కూడా కుల తారతమ్యతతో చూడకూడదు. ఎవరు కూడా ఎక్కువ తక్కువ అనేటువంటి విభేదాలు మనలో. అలాగైతే మనలో ఐక్యత రాదు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడు. ఆయన విభజింపబడి లేడు, ఒక్కడిగానే ఉన్నాడు. ఆయనలో అవయవాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఆయన ఒక్కడే. అలాగే సంఘం ఒకటే. సంఘంలో ఎన్నో కుటుంబాలు ఉండొచ్చు, ఎంతో మంది ఉండొచ్చు, కానీ సంఘం ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎక్కడైతే ఈ ఐక్యత ఉంటుందో పిల్లరా, అక్కడ చూడండి, ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇగో ఈ సంఘంలో ఐక్యత ఉంది, అయితే ఇక్కడ ఆశీర్వాదం ఉండాలి. ఇదిగో ఈ సంఘంలో ఐక్యత ఉంది, అయితే ఇక్కడ శాశ్వత జీవం ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆశీర్వాదం ఉండాలి అని ఆయన సెలవిస్తుంది. కనుక పిల్లల ఆశీర్వాదాన్ని కోరుకున్నటువంటి మనం అందరం కూడా కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగతంగా కానీ అరమరికలు అనేటువంటివి లేకుండా ఎంతకైనా నేను ఒక మాట చెప్తాను, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది. ఎంతగా ఎదుటి వారి యొక్క గుట్టును నువ్వు నీ లోపలే దాచుకుంటే అంత మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కనుక వీళ్ళని ఆలోచన చేయండి. ఐక్యత వేరు, ఐక్యత మనం. ఐక్యత ఉన్నటువంటి చోట ఆశీర్వాదం శాశ్వత జీవం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం దేవుడు మన కుటుంబాల్లో, మన సంఘంలో, అలాగే మనము దేవుడికి కలిగి ఉన్నట్టుగా దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.